రైట్. కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా మనల్ని మాట్లాడదామండి. విమర్శించే వాళ్ళని రైట్. ఓకే. ఉప్పల్ లక్ష్మణ్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్ 42% నమస్తే. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా చేయాలి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అందులో తమిళనాడు కేసులో కూడా తెలంగాణ ఇంప్లీడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీవో తెచ్చైనా సరే ఎలక్షన్స్కి వెళ్ళాలి, దీనికోసం న్యాయ సలహా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలా ఎలా చూడాలి సార్? ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 60% దాటి ఇవ్వడానికి లేదు అని. అయితే కొన్ని ఇప్పుడు తమిళనాడులో అంతకంటే మించి వాళ్ళు రాష్ట్ర ఆర్డినెన్స్ ప్రకారం నడుపుకుంటున్నారు. దాన్ని కూడా అది కూడా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది చాలా కాలం నుంచి. ఇప్పుడు మామూలుగా మనకున్న రిజర్వేషన్ ఏంటి? ఎస్టీకి 7.5, ఎస్సీకి 15, ఓసీ 27 ఉంది ఓబీసీ. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 ఉంది. ఇప్పుడు టోటల్గా 59.50 అంటే 60% అనుకుంది. ఇక్కడ ఇప్పుడు ఈ వాదన ఏంటి? ఇక్కడ ఓబీసీ 20% ఉంది, కానీ 42% చేయాలి. పోనీ ఈడబ్ల్యూఎస్ కూడా అందులో కలుపుకున్నా కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని కూడా కలిపితే కూడా 37 అవుతుంది. 42% తీసుకురావాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. అది రాష్ట్ర పరిధిలో ఉండదు, కేంద్ర పరిధిలో ఉండదు. చట్ట సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. అలాగే ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అంటే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు లోకల్ బాడీ నిర్వహణ కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ కు సంబంధం, సెంట్రల్ అందులో ఇంటర్ఫియర్ అయ్యడానికి అవకాశమే ఉండదు. అందువల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో మేము ఆర్డినెన్స్ జారీ చేసుకోవడం, లేదంటే అసెంబ్లీ పాస్ అయిన దాని ద్వారా ఆర్డినెన్స్ పాస్ చేయించుకొని మేము ఇంప్లిమెంట్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అనుకున్నాము. అది జరిగే అవకాశాలు ఉంటాయి, చేయవచ్చు. అయితే వివాదం ఏమొచ్చింది? 42%లో 10% మీ ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని బీజేపీ ఇవాళ అభ్యంతరం చెప్తున్నది. అభ్యంతరం చెప్తున్నదంటే రాజ్యాంగం ప్రకారము దూదేకుల మీర్ భాష ఉన్నాయి దాంట్లో, వాళ్ళందరినీ కూడా బీసీల కింద చేర్చారు కదా గతంలో. చేర్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు బీసీల కూడా ఉంటూ మతపరంగా వాళ్ళు ముస్లిం మతాన్ని సో వాళ్ళకి రాజ్యాంగ పరంగా అయినప్పుడు ఇంకా నీకు అభ్యంతరం అయితే లేదు. కాకపోతే ఇంక రెండో వారని చెప్తున్నారు, ప్రాపర్ గా సంపూర్ణంగా బీసీల యొక్క ఏదైతే కుల గణం ఉందో అది చేయలేదు, సరిగా చేయకుండా ఏదో నామికా జరిపించేశారు. అసలు వాళ్ళు ఆ 10% కాకుండా మా బీసీలు 80% ఉన్నారు, కానీ ఇక్కడ 32% చూపిస్తున్నారు, సరిగా లేదు అనేది వాదన. ఈ వాదనలో నేను ఏకీపిస్తా. ఎందుకంటే నేను బీసీనే, హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్ లో ఉంటున్నా, అపార్ట్మెంట్ లో ఉంటున్నా. ఈ కులగణ సమయంలో మా ఈ అపార్ట్మెంట్కే రాలేదు, మా ఇంటికి రాలేదు, మా అపార్ట్మెంట్ కూడా రాలేదు. అడిగాను, వచ్చి అంటే రాలేదు అన్నారు. నడిబొడ్డున ఉన్నాం హిమాయత్ నగర్ లో, రాలేదు. మరి ఎలా నమ్మాలి దీన్ని, ఈ లెక్కలు? అంటే ఇప్పుడు నేను బీసీనే, నా ఇంటికి వచ్చి నన్ను అడగలేదంటే నేనేం చెప్పగలుగుతా? ఇంకా సరే జరిగిందని చెప్తామా, జరగలేదని చెప్తామా? జరగలేదని చెప్పాలి. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని చేయాలి అంటే సమయం లేదు. లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, సుప్రీంకోర్టు కూడా డెడ్ విధించింది జరపాలని. ఇంకా ఒకటే మార్గం ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలంటే గవర్నర్ ఆమోదించాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే ఒక రాజ్యాంగ పరంగా చట్టాన్ని చేయలేని పరిస్థితి ఒకటి, అలాగే ఆర్డినెన్స్ ఇస్తే ఈ ముస్లింస్ వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది రెండోది లోకల్ ఎన్నికల్లో. ఇవే కాకుండా మిత్రులు ఒకరెవరో ఉన్నారు, పార్టీ ఎందుకు రిజర్వేషన్ అమలు చేయదు అని. చేయొచ్చు,
ఇక నిజంగా చిత్తశుద్ధి ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు చేయాలి. అన్ని పార్టీలు గిరిజనులకు మధ్య ప్రకటిస్తున్నాయని వ్యతిరేకించలే. ఆ 10% బీజేపీ మాత్రం వ్యతిరేకించాలి. సో ఇది ఏమైనా రాజకీయ పార్టీలు జరిగింది. ఖచ్చితంగా అందులో బీసీలు ఏ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నారు, అలాగే ఏ గ్రామంలో ఎక్కువ ఉన్నారు, ఏ మండలంలో ఎక్కువ ఉన్నారు పర్సెంట్ అనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంది. గవర్నమెంట్ లెక్క బీసీలు బీసీ అభ్యర్థికి కేటాయించారు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ డాటా తీసుకొని ఒక మాట మీద ఉండి మేము బీసీలకే ఇస్తాం ఇంతగా అన్నారు కదా, ఒకవేళ ఒక చోట బీసీకి ఇస్తే ఓసీకి ఇచ్చి ఆడ దౌర్జన్యమో డబ్బులు పంచో గెలిస్తే బీసీకి అన్యాయం జరుగుతుంది అంటే అది కరెక్ట్ మాట. అది పార్టీలు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల అలా కాకుండా చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలకు మీరు ప్రకటించండి, ఎస్ మేము ఇది రాజ్యాంగబద్ధంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీల పరంగా గవర్నమెంట్ డాటా తీసుకొని ఆ డాటా ప్రకారము రిజర్వేషన్ మీరు ఇవ్వండి, బీసీలు సంతోషిస్తారు కదా, అక్కడ బీసీలు ఉంటారు కదా పిల్లలు, ఏ పార్టీ వాడైనా కూడా. చిత్తశుద్ధి అనేది రాజకీయ పార్టీలకు ఇది ఉండాలి, అది లేదు. ఏదో బీసీ మూవ్మెంట్ చేస్తున్నాము అని చెప్పి బీసీల సంఖ్య 50% ఉంది, 52% ఉంది టోటల్ ఉంది కదా అని చెప్పి ఓట్ల కోసము మాట్లాడే మాటలు కాదు, వాస్తవ పరిస్థితికి రావాలి. అంటే కులగణన సరిగ్గా జరగదంటారా లక్ష్మణ్ గారు? అలాగే బీసీలను కరెక్ట్గా చూపించలేదని కూడా ఒక విమర్శ ఉంది కదా, అది నిజమేనంటారా? అలాగే మీరు చెప్తున్నట్టు బీసీ రిజర్వేషన్ తగ్గే అవకాశం కూడా ఉందంటారా ముస్లింలు కలపడం వల్ల? తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ 27% ఉన్నారు, ఇప్పుడు 32%. 42లో 10 పోతే 30 అవుతారు, అంటే 5% పెరిగేది. కానీ అలా కాదు. అంటే ఇప్పుడు ముస్లింలో కూడా మీరే చెప్తున్నారు దూదేకులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారండి. అదే సార్, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా దూదేకులు లాంటి వాళ్ళు బీసీలోకి వెళ్తారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇస్తే అభ్యంతరాలు ఏముంటాయి? అది చెప్పడానికి లేదంట నేను, అది చెప్పడానికి లేదు రాజ్యాంగ పరంగా. సరిగా గణన జరగలేదు, ఇప్పుడు ఆ సమయము లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఉన్న లెక్కల ప్రకారము గణన చేశారు కాబట్టి దా లెక్క ప్రకారం తీసుకొని ఈ ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నిటి కూడా మేము ఇదిగో పలానా మండలము, ఆ మండలంలో బీసీలకు 60% ఉన్నారు బీసీలు, ఏది గవర్నమెంట్ లెక్కల ప్రకారము అక్కడ మేము బీసీనే నిలబెడతామని అందరు మీరు నిలబెట్టండి. మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? చిత్తశుద్ధి మీరు నిరూపించుకోండి. లేదా ఆయన బీసీని పెడితే ఇంకొకరిని పెడతాము, ఆ డబ్బులు పంచి దౌర్జన్యం గెలుస్తాడు అని మీ ఇంకొక పార్టీ అనుకుంటే తప్పు కదా. అది 100% తప్పది. అందరు ప్రకటించండి, ఇదంతా వదిలేయండి, జరుగుతుంది. కోర్టుకు పోతారా, సుప్రీంకోర్టు పోతారా, పోవండి. ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి ఎన్నికల కన్నా అది ఉపయోగపడుతుంది. కోర్టుకు వెళ్తే లేదు, కోర్టు వెళ్ళేది ప్రజాస్వామ్యంలో, కోర్టు గోడల్లో హక్కు, అది పోవచ్చు, ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరితో అయినా పోవచ్చు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మార్గం ఇదే నా అభిప్రాయం. అయితే అన్ని రాజకీయ పార్టీలు దాని ప్రకారం వెళ్తే ఏ సమస్య ఉండదు, బీసీలు సంతోషిస్తారు. కానీ చట్టపరంగా అయితేనే 9 షెడ్యూల్లో పెడితేనే ఖచ్చితంగా అందరికీ ఖచ్చితంగా అందుతుంది. అలా చేయకపోతే చట్టబద్ధత లేనిది ఎందుకు మాకు అవసరం లేదని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మా యాదగిరి గారు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. అదేనండి. అవుతున్నారంటే ఏంటి మార్గం ఏంటి చెప్పండి. అవుతున్నారంటే మరి ఆన్సర్ రావాలా, రాదు, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలా, పెట్టారు, ఏంటి మార్గం? కోర్టుకు పోతే కోర్టులో కూడా దేశం అవుతుంది, ఏంటి మార్గం? మార్గం ఏం లేదు. లేనప్పుడు రాజకీయ రావాలా, అందరూ బీసీలో నిలబెట్టాలి అని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఇదిగో మా దగ్గర ఈ లెక్కల ప్రకారము ఇలా బీసీలు ఈ పర్సెంటేజ్ ఉంది అని చెప్పి అయితే దాంట్లో కాండి వైలేషన్ ఎందుకు చేస్తారు? నిజంగా చిత్తశుద్ధి బీసీల మీద ఉంటే దాన్ని ఫాలో అయ్యి బీసీలు నిలబెట్టండి అన్ని పార్టీలు కూడా. అలా ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఇక వేరే అయితే లేదు. తక్కువ సమయం ఉంది, ఈ సమయంలో జరిగేదంటే ఏముండదు. యాదగిరి గారు మీరేమంటారు? ముఖ్యంగా పార్లమెంట్లో అయితే